నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। భద్రతా బలగాలు సరిపడలేకపోవడమే ఆళ్లగడ్డలో అల్లర్లకు కారణమన్న మంత్రి అఖిలప్రియ। ఇంటర్ ఫలితాలను విజయభేరి మోగించిన రాహుస్ కళాశాల। ఈ నెల 14న భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం। ఇంటర్ ఫలితాలలో కీర్తి పతాకంను ఎగురవేసిన నలంద జూనియర్ కళాశాల। సున్నిత ప్రాంతాలలో భద్రతా బలగాలు సరిపడలేకపోవడమే ఆళ్లగడ్డలో అల్లర్లకు కారణమని మంత్రి అఖిలప్రియ విమర్శించారు। ఆళ్లగడ్డలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా 12,000 మంది బలగాలను ఏర్పాటు చేస్తే నేడు అందులో సగం 6,000 మందిని మాత్రమే బలగాలను నియమించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు। పరోక్షంగా వైసీపీ నేతలకు సపోర్ట్ చేసేందుకే ఆళ్లగడ్డలో బలగాలను పంపలేదని, అందుకే ఇరు పార్టీల కార్యకర్తలు సైతం గాయాల పాలయ్యారన్నారు। గొడవలలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సైతం తీవ్రంగా గాయపడ్డారంటే పోలీసులు సరిపడలేకపోవడమే కారణమన్నారు। నేడు జరిగిన ఎన్నికలలో భూమా దంపతులు లేని లోటును తమ కార్యకర్తలు తీర్చి తమకు అండగా ఉన్నారన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ కోసం భద్రతను ఇవ్వడంలో విఫలమైందన్నారు। ఇలాంటి పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన రీతిలో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మంత్రి స్పష్టం చేశారు। 19లో జరిగిన ఈ ఎన్నికలు నిన్న జరిగిన పోలింగ్ నాకు తెలిసి ఇటువంటి ఎలక్షన్, ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ చూస్తామని, ఇంత దారుణమైన అడ్మినిస్ట్రేషన్, ఇంత దారుణమైన సిచ్యువేషన్ దీనికన్నా ఇంకా దారుణంగా ఉంటుందని కూడా మేము అనుకోవట్లేదు। నిన్న జరిగిన పోలింగ్ టైంలో చూసుకుంటే గతంలో కర్నూలు జిల్లాకి 12,000 మంది పోలీసులు అధికంగా తీసుకొస్తే ఈసారి ఎన్నికలు మాత్రము సగానికి సగం తగ్గించేసినారు। జిల్లాకి మొత్తం కేవలం 6,000 మందిని పోలీసుల్ని రిక్రూట్ చేయడం జరిగింది। దీనివల్ల ఎన్ని గొడవలు జరిగినాయి, ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎంతమంది, అన్ని పార్టీలలో చూసుకుంటే అందరికీ దెబ్బలు తగిలినాయి। దీనికి కారణము పోలీసులు సరిగ్గా ఈరోజు మనకి కర్నూలు జిల్లాకి ఎక్కువ మందికి ఇవ్వకపోవడం వల్లనే కేవలము జిల్లాలో ఈ ప్రాబ్లం రావడం జరిగింది। ఒక కర్నూలు జిల్లాలోనే 6,000 మంది తక్కువ చేసి ఇస్తే, సగానికి సగం ఇస్తే, స్టేట్ మొత్తంలో కలిపితే ఎంతమంది పోలీసుల్ని తక్కువ చేసి ఈరోజు స్టేట్కి పంపించింటారు అంటే గొడవలు జరుగుతాయని తెలుసు, గొడవలు జరిగితే పోలీసులు ఉండకూడదు అని తెలుసు। ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఈరోజు ఈ స్టేట్ ఎలక్షన్స్ జరిగినాయంటే ఎంత వన్ సైడెడ్ గా సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే ఇబ్బంది పెట్టడానికి చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా గుర్తు పెట్టుకుంటారు। ఎక్కువ కూడా దీని గురించి మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాము। ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనించిన, ప్రతి ఒక్క పోలింగ్ బూత్ కి నేను వెళ్తే పోలీసులు కూడా లేని కొన్ని బూత్లలో కాడ, కానిస్టేబుల్స్ కాంప్లికేటెడ్ బూతుల కాడ పోలీసులు కూడా లేని పరిస్థితుల్లో నిన్న కనిపించింది। చెప్పడం మాత్రం ఆళ్లగడ్డ చాలా పెద్ద ఫ్యాక్షన్ ఏరియా అని చెప్తారే గానీ ఎక్కడ కూడా పోలీసులు ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కూడా కనిపించలేదు। అంటే గొడవలు జరగడానికి ఫ్రీ హ్యాండ్ ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇచ్చినారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము। కేవలం ఆళ్లగడ్డలోనే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా జరిగిన గొడవలు దీనికి ఎగ్జాంపుల్। ఆళ్లగడ్డలో నిన్న నేనే స్వయంగా అహోబిలంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఫోటోలు, మెసేజ్లు, వీడియోలు పెట్టినా కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు। కేవలం అహోబిలంలో 3 గంటలు గొడవలు జరుగుతున్నాయి, ఒకే బూత్ లో 3 గంటలు
వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఉండి గొడవలు చేపిస్తున్నారని పదే పదే నేను చెప్తున్నా కూడా ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆఖరికి రాళ్ళు వేయించుకున్నంత పరిస్థితి కలిగిందంటే ఆఖరికి పోలీసులకే దెబ్బలు తగిలినాయి. ఆ గొడవలలో పోలీసులకు దెబ్బలు తగిలినాయి. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు సరిగ్గా యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే. ఈసీకి నేను రిటర్న్ గా కంప్లైంట్స్ ఇస్తున్నాను. మినిట్ టు మినిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గొడవలు జరుగుతున్నాయి, రండి, ఎవరైనా పంపించండి, ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి అని చెప్పి. కానీ నేను ఎంతసేపు చెప్పినా కూడా ఎవరు రాలేదు. అదే కంటిన్యూ అయింది రాత్రి కూడా. ఆలగడ్డలో టౌన్ లో లాస్ట్ లో 6 o'clock తర్వాత కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు తాగొచ్చి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నించినారు. ఒక లేడీ, ఒక మహిళను కూడా చూడకుండా నా మీదకి కూడా రావడం జరిగింది. అది ఓపెన్ గా అందరూ కూడా చూడడం జరిగింది. అసలు రాత్రి 6 o'clock దాటిన తర్వాత 7 దాటిన తర్వాత గొడవలు జరుగుతాయని చెప్పి అటుపక్క 200-300 మంది వచ్చినారు, ఇటుపక్క 500 మంది మా వాళ్ళు వచ్చినారు. అంటే ఇంతమంది అక్కడ ఉన్నారు, బయట నుంచి తీసుకొస్తున్నారు జనాలని తెలిసినప్పుడు కూడా ఫోర్స్ కూడా పిలిపించుకోలేని పరిస్థితిలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. మా ఇంటి లోపలికి వచ్చి పోలీసులు మా వాళ్ళని కొడుతుంటే కూడా చూస్తూ కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా కావాలని ప్లాన్డ్ గా చేయడానికి వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు లేని లోటు నాకు ఆలగడ్డ ప్రజలు, నా కార్యకర్తలు భూమా నాగిరెడ్డి గారు లేని లోటు నాకు తీర్చారని చెప్పి కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నా మీదకి రావడానికి, ఒక మహిళ పైకి రావడానికి, నన్ను కాకపోతే నా భర్త మీద ఈ రోజు ప్రకటించిన జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతంతో పాటు A1 మరియు A2 గ్రేడ్లతో సంచలన ఫలితాలు సాధించామని రావుస్ విద్యాసంస్థల చైర్మన్ అప్పారావు తెలిపారు. అలాగే జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ 10కి 10 గ్రేడ్లతో అత్యధికంగా 42 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించి కార్పొరేట్ ఫలితాలకు ధీటుగా నిలిచారని తెలిపారు. జూనియర్ ఇంటర్ నందు 10కి 10 31 మంది, సీనియర్ ఇంటర్ నందు 10కి 10 11 మంది సాధించి నంద్యాలలో ఎవరికీ అందనంత స్థాయిలో మా విద్యార్థులు నిలిచారని తెలిపారు. జూనియర్ ఇంటర్లో 9.8 గ్రేడ్లతో 64 మంది, 9.5 గ్రేడ్లతో 134 మంది, 9.0 గ్రేడ్లతో 199 మంది సాధించారు. సీనియర్ ఇంటర్ ఫలితాలలో 10కి 10 11తో టౌన్ టాప్ ఫలితాలతో పాటు 9.8 గ్రేడ్లతో 60 మంది, 9.5 గ్రేడ్లతో 147 మంది, 9.0 గ్రేడ్లతో 255 మందితో తిరుగులేని ఫలితాలు సాధించిందని తెలిపారు. మరియు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ నందు 9.0 పైన A2 గ్రేడ్లతో 454 మంది విద్యార్థులతో నంద్యాల టౌన్ ఆల్ టైమ్ గ్రేడ్లతో సునామీ సృష్టిస్తుందని చైర్మన్ తెలిపారు. గత 26 సంవత్సరాల నుండి రావ్స్ ఇంటర్ ఫలితాలలోనే కాకుండా జేఈఈ, నెట్, ఎంసెట్ ఫలితాలలో కూడా జిల్లా నందు టౌన్ 10 ర్యాంకులు సాధిస్తుందని అప్పారావు తెలిపారు. కార్పొరేట్ షెడ్యూల్, జాతీయ స్థాయి అధ్యాపక బృందం 30 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్న చైర్మన్ వల్ల ఫలితాలు సృష్టిస్తుందని తెలిపారు. ఇంతటి ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, తల్లిదండ్రులను చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుంకయ్య, జగదీష్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆల్రెడీ జేఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాల్లో మరి టౌన్ ఫస్ట్, జిల్లా ఫస్ట్ కాకుండా రాయలసీమ ఫస్ట్ 99.77% ఎస్ఏ సజ్జాద్ సాధించి నంద్యాల యొక్క కీర్తి పతాకను రాయలసీమ లెవెల్లో ఎగురవేశారని చెప్పి ఆల్ ఇండియా ర్యాంకర్ అయినటువంటి సజ్జాద్ను ఈ సందర్భంగా అభినందిస్తూ ఇక రాబోయే రెండో పరీక్షలో ఇంకా అద్భుతాలు మా పిల్లలు అందించబోతున్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆదివారం సంజీవ్ నగర్ కోదండరామాలయంలో వెలిసిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వికారినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి మొదలు చైత్రశుద్ధ దశమి వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో వసంత నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఆదివారం సంజీవనగర్ కోదండరామాలయంలో వెలిసిన సీతారాముల వారికి మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నమందు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. అనంతరం అమ్మవారికి వడబియ్యం జరుగుతుందన్నారు. భక్తాదులు కార్యక్రమంలో పాల్గొని సీతారాముల వారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా సీతారాముల వారి గ్రామోత్సవం నిర్వహించడమైందన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి
భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారిచే నిర్వహించబడుతున్న సంజీవనగర్లోని కోదండరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా లోక కళ్యాణార్థమై ఈ నెల 14వ తేదీ అంటే వచ్చే ఆదివారము ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును. తదుపరి 1 గంటకు కళ్యాణ అనంతరము సీతా అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడినది. అదేవిధంగా ఆ దినము మూల విరాట్ సీతారామ లక్ష్మణ స్వామి విశేష అలంకారంతో మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కావున ఈ లోక కళ్యాణార్థం జరిగే కళ్యాణంలో ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఈ యొక్క కళ్యాణమును ప్రతి ఒక్కరూ తిలకించి ఆ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కళ్యాణ అనంతరము సాయంత్రం 6 గంటలకు శ్రీనివాసనగర్ సంజీవనగర్ గుండా గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. గ్రామోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తదుపరి 15వ తేదీ అంటే సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించబడినది. కావున అందరూ పాల్గొని ఆ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల కళ్యాణం చూతము రారండి. అందరూ వాడవాడల ప్రజలందరూ ఈ యొక్క మహా కార్యక్రమాన్ని అందరూ పెళ్లి పెద్దలుగా వచ్చి ఆ సీతారాముల కళ్యాణము వైభవంగా జరిగేదానికి సహకరించగలరు. అదేగాక ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఈ వేసవి తాపమును తీర్చేదానికి మా శాయశక్తుల ముమ్మర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆదివారం అనగా 14వ తేదీ జరిగే ఈ మన ఆలప్రాంగంలో జరిగే సీతారాముల కళ్యాణము మనము ప్రతి ఒక్క సంవత్సరము భద్రాచలంలో ఏ రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో అదే రోజు మనం కూడా ఇక్కడ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. కాబట్టి ఆదివారం జరిగే సీతారాముల కళ్యాణానికి అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ప్రసాద వితరణం చెంది స్వామి యొక్క అనుగ్రహం పొందగలరని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం. విద్మహే సీతావల్లభాది తన్నో రామచంద్ర ప్రచోదయాత్ మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని శ్రీం తన్నో సీతాదేవి ప్రచోదయాత్. శ్రీ భగవత్ సేవా సమ ఆధ్వర్యంలో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి వసంత నవరాత్రులు వైభవపేతముగా జరుగుతున్నది. అందులో భాగంగా ఉదయం వచ్చేసి శ్రీ రాముల వారికి పంచామృత అభిషేకము, సాయంత్రం వచ్చి ఊంజల సేవ కార్యక్రమం, ఇవన్నీ కూడా భగవత్ సేవా ఆధ్వర్యంలో జరుగుతుంది. 14వ తారీఖు సీతారాముల కళ్యాణ మహోత్సవం, 15వ తారీఖు వచ్చేసి పట్టాభిషేకంతో ఈ యొక్క వసంత నవరాత్రి ముగుస్తుంది. కావున భక్తాలు ఉదయం సాయంత్రం వచ్చి స్వామివారి సేవించి తీర్థప్రసాద్ తీసుకుని ప్రోత్సాహ కూర్చున్నాం. జై శ్రీరామ్. ఈ రోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. ఈ రోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా 10కి 10 జీపీఏను 9 మంది విద్యార్థులు సాధించి నలంద కీర్తి పతాకాన్ని రాష్ట్ర స్థాయిలో ఎగురవేశారు. అంతేగాక 9.95 జీపీఏకు 6 విద్యార్థులు, 9.90 జీపీఏకు పైగా 14 మంది విద్యార్థులు, 9.5కు పైగా 64 మంది విద్యార్థులు, 9.0కు జీపీఏకు పైగా 161 మంది విద్యార్థులు అత్యధికంగా ఫలితాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలలో 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యం మహేశ్వర్ రెడ్డి, సేగు సుబ్రహ్మయ్య, రామ్మోహన్ రెడ్డి, భీమలింగేశ్వర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇంటర్ ఫలితాల యందు నలంద జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా 10/10 జీపీఏకు గాను 9 మంది విద్యార్థులు సాధించి నలంద కీర్తి పతాకంను రాష్ట్ర స్థాయిలో మరోసారి ఎగురవేయడం జరిగినది. అంతేకాక 10/10తో పాటుగా 9.95 జీపీఏను 6 మంది విద్యార్థులు సాధించారు. 9.90 జీపీఏకు పైగా 14 మంది విద్యార్థులు, 9.5 జీపీఏకు పైగా 64 మెంబర్స్ సాధించారు. తర్వాత 9.0 జీపీఏకు పైగా 161 మెంబర్స్ 161 మంది విద్యార్థులు సాధించడం జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాము. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు చూస్తే ఎం అఖిల్, కె నవీన, జి సుచిత్ర, కె వెంకట సాయినాథ్ రెడ్డి, జి
రాకేష్, డి సహారా బాను, ఏ అశోక్ రెడ్డి, వి లావణ్య, ఎం నాగమణి. ఇంటర్ పరీక్షా ఫలితాలలో 10/10 GPA సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, కళాశాల యాజమాన్యం వారు అయిన రామసుబ్బయ్య, మహేశ్వరరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఏబీ లేడీలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు వచ్చిన ఇంటర్ ఫలితాలతో పాటు JEE మెయిన్స్ మా కళాశాల విద్యార్థులు 70% విజయం సాధించడం జరిగింది. రేపు జరగబోయే ఎంసెట్ మరియు నీట్లలో ఇదే విధంగా మా విద్యార్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాము. అతి తక్కువ మార్క్ 10వ తరగతిలో తక్కువ GPA వచ్చిన విద్యార్థులతో 10 పాయింట్స్ సాధించడం జరిగినది. సాధారణ విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలను ఒక నలంద కళాశాలకే సొంతమని మేము చాలా గర్వపడుతున్నాము. గత సంవత్సరం నుంచి మేము ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ కళాశాలను కూడా స్థాపించడం జరిగింది. అమ్మాయిలకు నలంద మహిళా డిగ్రీ కళాశాలను స్థాపించడం జరిగింది. అదేవిధంగా విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో కోఎడ్యుకేషన్ కళాశాలగా స్థాపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రతా బలగాలు సరిపడలేకపోవడమే ఆళ్లగడ్డలో అల్లర్లకు కారణమన్న మంత్రి అఖిలప్రియ. ఇంటర్ ఫలితాలను విజయభేరి మోగించిన రాహుస్ కళాశాల. ఈ నెల 14న భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం. ఇంటర్ ఫలితాలలో కీర్తి పతాకంను ఎగురవేసిన నలంద జూనియర్ కళాశాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.